కళ్యాణ్ నీ పెళ్ళాం మీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఎరా లుచ్చానా కొడకల్లారా, ఒక అమాయకుడు దొరికాడని అంత ఇదిగా కొడతారా? ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట. ఎన్ని 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 దారుణాలు సార్. పవన్ కళ్యాణ్ లాంటి అసలే బసలే ఈ లోకంలో ఒంటి చేత ఊచకోత కోస్తానా కొడక. నువ్వు నన్ను పచ్చి బూతులు తిట్టావు అకారణంగా. వీధి వీధి తన్ని 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 తీసుకెళ్తాను గుర్తుపెట్టు. సినీ నటుడు పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారు రాయచోటి పోలీసులు. దొరికాడు. ఇది మిస్ అయిపోయాడని టెన్షన్ పడ్డారు. నువ్వు హ్యాపీరా? ఏదైనా టీవీ ఛానల్ పెడతామంటే ఉడుకొచ్చేస్తుంది. ఇంకా సేపట్లో నా గురించి చెప్తారేమో, ఆల్రెడీ చెప్తున్నారేమో, చెప్పేశారా? గచ్చిబౌలిలో పోసానిని అదుపులోకి తీసుకున్నారు. సార్ నటోరియస్ క్రిమినల్ దొరికాడు సార్. రేపటి నుంచి 150 అన్ని అడుగుతున్నాను. మీ మొక్కలు చూసి ముష్టి కూడా ఉన్నాడు. మా బెట్టింగ్ రాని శ్యామల అప్పుడు డ్యూటీ ఎక్కేసిందండి. పోసాని కృష్ణమురళి అక్రమ అరెస్టు. దున్నపోతల ఒళ్ళు పెంచడం కాదు, కాస్త బుర్ర పెంచు. అక్రమ కేసు పెట్టి అన్యాయంగా అరెస్ట్ చేశారని చెప్పేసి ఒక ట్వీట్ వేసింది. నాకు కొంచెం అయమయంగా ఉంది. ఆడదాన్ని కొట్టడం రైటా లేదా కొట్టకుండా వదిలేయడం రైటా? నేను ఆడవాళ్ళని కొట్టారు, స్ట్రైట్ గా షూటే. ఆడలేక మధ్యలో అడ్డు అన్నట్టు అక్రమ అరెస్టులతో కక్షపూర్వక రాజకీయాలకు తెరలేపారు. జీవితంలో నువ్వు ఇంకా మారవా? మారను. శివరాత్రి పూట ఇంటిపై దాడి చేసి పోసాని గారి అక్రమ అరెస్టు కూటమి ప్రభుత్వం అరాచకానికి నిలువెత్తు నిదర్శనం. పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల ప్లేసులో నిన్ను ఊహించుకొని నిన్నంటే నీకు ఏ విధంగా ఉంటుందో ఒకసారి నువ్వు చెప్పు. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. శ్యామల కక్ష సాధింపు కోసమే పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారని చెప్తున్నావు కదా. అంటే ఆయన మాట్లాడింది బూతులు కాదు అంటున్నావు. అలాంటప్పుడు అందరు వీడియోలు ఆడియోలు డౌన్లోడ్ చేసుకుని పిల్లకాయలకి బాగా నేర్పించు. ఉదయాన్నే పిల్లకాయలకు స్నానం చేపించి ఆడ కూర్చోబెట్టి అది రోజా అంటే మాట్లాడుతుంది. వాళ్ళకి పరకం తీసుకో, అది కొడాలి బాబాయ్ రాసుకో రాసుకో. అదిగో మావయ్య వలబడి అని రాసుకో రాసుకో రాసుకో. అదిగో తాతయ్య పోసా తాతయ్య రాసుకో రాసుకో రాసుకో. అది వద్దు అది వద్దు అది వద్దు అది వద్దు తల్లి. అది గోరెట్లో మాతో వచ్చాడు మధ్యలో. వైసీపీ హయాంలో నాటి ప్రభుత్వ పెద్దల అండదండలు ఆదేశాలతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ అటు చూడు. పవన్ కళ్యాణ్ లాంటి అసలే బసలే ఈ లోకంలో వారి కుటుంబాలోని మహిళలపై అసభ్య పదజాలంతో పేటరేగిపోయిన సినీ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళి పాపం పండింది. పోలీసుల్ని చూసి ఉలికిపాటుకు గురైన పోసాని, మీరెవరో నాకు తెలీదు, మీతో ఎందుకు రావాలంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. ఇప్పటికే వైసీపీకి గుడ్ బై చెప్పేసి రాజకీయ సన్యాసం తీసుకున్నారు పోసాని. అది సరే భయ్యా, నువ్వు ఈ జైలుకి ఎగొచ్చావు ఎందుకు? అడుగు తింటానికా? గతంలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ పై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ నాదనే లాగేసుకోవడానికి అమ్మాయిని పంపించాడు. ఇలా ఎంతమంది మోసం చేస్తావరా? సిగ్గులేని ఎదవా. పార్టీ లాగేసుకున్నారు, రామారావు చంపేశారు. ఏమట్లా అరుస్తాడావు? కుక్క ఏమైనా గడిచిందే? ఒరే సైకో వెధవా. ఈ వ్యవహారంపై ఏపీలో పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. ఈ సైకో గాడికి తెలియ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ సైకో వెధవకి చెప్తున్నా. పోసానిని అరెస్టు చేస్తున్నట్లు పోలీసులు నోటీసులు ఇవ్వగా అది తీసుకోవడానికి ఆయన నిరాకరించారు. సిచ్యువేషన్ చూస్తే టెన్షన్ తో నరాలు చిట్లు పెట్టేట్టున్నాయి. మీకు నోటీస్ ఇస్తున్నాం సార్. అరెస్ట్ చేస్తున్నాం, నోటీస్ ఇస్తున్నాం. ఆడు భయపడుతున్నాడు. నువ్వు రక్త కన్నీరు పెట్టుకుంటావు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి చేసిన వ్యాఖ్య. ఇప్పుడు రక్త కన్నీరు ఎవరికి వస్తాయి? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. నాగరికత తెచ్చుకో, సంస్కృతి తెచ్చుకో, మానవత్వం తెచ్చుకో. ఇంక చాలా భయాన్ని నీతులు
తినడెందుకు నేను ఏమన్నా షీప్ గాని అనుకున్నావా ఫాల్తు గాని అనుకున్నావా? ఎవరికి రక్త కన్నీరు వస్తుంది ఇప్పుడు? అంటే అది రామ్ ఇది చట్టం, సమాజం, ప్రజాస్వామ్యం, న్యాయస్థానం ఉన్నాయి కాబట్టి నేను అనలేకపోతున్నాను. అందుకని లిమిటెడ్ అనలేకపోతున్నాను. ఇలాంటి టైంలో అనంతు నువ్వు నోరు మూసుకుంటే ఎంత బాగుంటుందో. పోలీసులకు ఆయన ఏమాత్రం సహకరించలేదు. అరెస్టు సమయంలో పోలీసులతో ఆయన వాగ్వాదానికి కూడా దిగినట్లు తెలుస్తోంది. ఎంత మదం ఎంత మదం ఎంత మదం. తనకు ఆరోగ్యం సరిగ్గా లేదని ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవాలని, ఆరోగ్యం కుదట పడ్డాక పోలీసుల ఎదుట హాజరవుతారని వాదించారు. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్? పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? అచ్చంపేట సబ్ జైల్ కి నటుడు పోసానిని తరలించారు. అబ్బా సాయిరామ్. నేను ఒక వెర్రిపోకుని జీవితం అంతా వెర్రిపోకునే ఉంటాను. మధు అలాగే ఏంటి వల్లభనేని వంశీ విషయంలో నేను కూర్చోలేను, పడుకోలేను. ఒక్క మాటలో చెప్పాలంటే పరమ నికృష్టపు వెధవా. నాకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి అని చెప్పి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. జీవితాంతం అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చావు. బెస్ట్ యాక్టర్ అవార్డ్ పైకెళ్ళి తీసుకో. ఈ నేపథ్యంలో నాకు తోడు కావాలి అని చెప్పిన కూడా జడ్జి ముందు ఆయన మొరబెట్టుకున్నట్టు తెలుస్తోంది. అయిపోయిందిరా బావజీ, ఇక నీ బతుకంతా నోటికి వచ్చిన బూతులతో రెచ్చిపోయిన నటుడు పోసాని కృష్ణమురళికి బిగ్ షాక్ తగిలింది. దట్స్ వాట్ ఐ వాంట్. అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది రైల్వే కోడూరు కోర్టు. మళ్ళీ ఎక్కడికి తీసుకొచ్చారు సార్? సంబంధాలు ఉన్నాయా? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ ఎదవ. నీ ఫేస్ గ్లామర్ కొట్టానంటే మొహం చెట్టు అయిపోద్ది. కడుపు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా, చపాతి తింటున్నావు? పవన్ కళ్యాణ్ లాంటి కొడుకులు అసలే బదలే ఈ లోకంలో. సిగ్గుపడరా నీ. నిన్నే సిగ్గులేదురా? మార్చి 13వ తేదీ వరకు పోసానికి రిమాండ్ విధించారు. ఇప్పుడు ఏం చేద్దాం మనం? అసలు పోసాని కృష్ణమురళికి జీవితాంతం బయట రాకూడదండి. మధ్యాహ్నం 12:30 గంటల నుంచి కూడా అటు పోసాని కృష్ణమురళిని ఎస్పీ స్వయంగా ఆయనే నేరుగా విచారించడం కొంచెం నోటితో తగ్గించాలరా. మీరు కూడా ముతక మాటలు తగ్గించాలి. జరిగినటువంటి క్రమంలో కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు కూడా అటు ఎస్పీకి చెప్పినట్టు తెలుస్తుంది. భయం అది పుట్టించింది ఎవరు? మేము. పవన్ కళ్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై కట్టుబడి ఉన్నారా అని ఆయన ప్రశ్నించిన నేపథ్యంలో చేసినారాలు కదా ఒప్పేసుకో. ఆయన మొహం చూడండి ఎలా ఉందో, పండు కొత్తకి గుండుకేసినట్టు.